10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయం. మనము 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ ఉదయకాల సమయంలో మరి సంజీవమును మేము జ్ఞాపకం చేసుకున్నటకు స్వామి, మేము జ్ఞాపకం చేసుకున్నటకు మీరు ఇచ్చినటువంటి సమయంను బట్టి ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీరు చేర్చుటకు, మీరు మార్చుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. ఈ దినం ఆమె జ్ఞాపకార్థము ద్వారా అనేక మంది ప్రజలను నీ బిడ్డలుగా చేసుకున్నటకు, నీ బిడ్డలుగా మీరు పేరు పొందుటకు మీరు కృప చూపించినందుకై నేను స్తుతిస్తున్నాం. ఈ కూడికిని ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబానికి, వారికి, వారి యొక్క రక్త సంబంధికులు అందరికీ కూడా ఈ దినం మరి సంజీవమ్మని జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియపరుస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ రాజ్యానికి సిద్ధపరచుకుంటూ ఉన్నందుకై నేను స్తుతిస్తూ మీరు మాత్రమే మహిమ పొందుకోమని చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మరుగు చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి భాగంలో ఈ యొక్క పుస్తకాన్ని రాయబడినటువంటి వ్యక్తి సొలొమోను మహారాజు. మీకు అందరికీ తెలుసు ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క స్థితి, ఆయనకున్నటువంటి సంపద. ఆయన ఒక రాజు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి ఇంచుమించు 60 లక్షల మందికి ఆయన రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయన ఈ లోకంలో ఉన్న దాన్ని అంతటినీ ఏదైతే చేస్తే నీతిమంతుడిగా తీర్చబడతాడు, ఏదైతే మనము ఈ లోకానికి సంబంధించి మనం నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఏం చేస్తే నీతిమంతుడిగా తీర్చబడతాడనే విషయాలు ఆయన అన్నిటినీ చేశాడు. మనము రాజుల గ్రంథం 1వ గ్రంథాన్ని కానీ మనం బాగా క్షుణ్ణంగా మనం కానీ పరిశీలన చేస్తే 2వ అధ్యాయం కాడి నుంచి దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి కొంత వివరిస్తాడు. ఏం వివరిస్తాడంటే కొన్ని మాటలు మాత్రం చదువుదాం. ఆయన గురించి ఇది ఇంట్రడక్షనే, నేను వాక్యంలోకి లోపలికి వెళ్ళలేదు. మొదటి పాయింట్గా ముందుగా అసలు ఏంటి నీతిమంతులు అంటే, ఎలా నీతిమంతులు అవుతారు, ఎవరు నీతిమంతులు అవుతారు అనే దానికి మాత్రమే ఇంట్రడక్షన్గా మీకు కొంత వివరణ ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చదువు మొదటి వచనం కానీ చదువుకుంటూ వెళ్దాం. 2వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ, అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలులు చెయ్యాలి, దాన్ని నేను చెయ్యను అనేదానికి లేదు. అందుకని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఇవ్వడం అంటే ఖచ్చితంగా చేస్తేనే తప్ప లేకపోతే లేదు అని అర్థం చేసుకోవాలి. ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. లోకులందరూ పోవలసినటువంటి మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. ఇది ప్రాముఖ్యం. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీయులలో
రాజసింహాసనము మీద ఆసీనుడగు ఒక్కడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసి ఉన్నాడు. చాలు నాయన, చాలు. ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుని పిలిచి, సొలొమోను వయసు ఎంతప్పటికీ దావీదు మహారాజు చనిపోయేసరికే కాదు నేను అడిగేది. ఆల్రెడీ ఆయన దావీదు మహారాజు ఉన్నప్పుడే పట్టాభిషేకాన్ని పొందుకున్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా పొందుకున్నాడు. అప్పుడు ఆయన వయసు ఇంచుమించు 30 లేదా 35 లోపు, ఈ లోపు మాత్రమే ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా ఎప్పుడు వచ్చాడు రాజ్యానికి, ఎప్పుడు బయటకు వచ్చాడు? ఆయన 30 సంవత్సరాల దాకా ఎవరికి కనపడలేదు. ఆయన 30 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు ఆయన. అందుకని ఆయన్ని యూదులందరూ అనుమానించారు, ఈయన దేవుని బిడ్డ కాదు, ఈయన అసలు దేవుని యొక్క విషయానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఈయన ఒక ప్రవక్త లేకపోతే ఒక రబ్బీ. నవాబులు చూడండి, ఈయన మన ప్రవక్త అంటారు, యేసువారు ప్రవక్త అంటారు. మీరు వినండి కావాలంటే. ఎందుకనంటే కారణం, ఈయన 30 సంవత్సరాల దాకా కనపడలేదు, మరుగై ఉన్నాడు. ఈయన 30 సంవత్సరాలకి బయటకు వచ్చాడు, 3.5 సంవత్సరం మాత్రమే సేవ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు సొలొమోనుకి ఏం చెప్తున్నాడు దావీదు? ఇదిగో సొలొమోను, నీవు నేను చెప్పినటువంటి మాటలు వింటే, ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నాను, నేను కొంత నెమ్మదిగా ఉన్నాను. ఇదిగో నువ్వు ఇంకా నెమ్మదిగా ఉండాలి అంటే, ఈ భూమి మీద నువ్వు నీతిమంతుడుగాను నిందారహితుడుగాను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నేను ఒక 3 పనులు చెప్తాను, ఆ 3 పనులు చేయమన్నాడు. ఏంటి ఆ 3 పనులు అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంట, ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చొని ఆసీనుడు అంటే పరిపాలన చేసే విషయంలో నీవు దేవుని మాట వినగలిగితేనే నువ్వు సింహాసనం మీద నీ పిల్లలు కూర్చుంటారు, లేకపోతే కూర్చోరు. ఎవరు చేస్తే ఆయన అర్థమవుతుందని చెప్పేది వాక్యం. సింహాసనాన్ని ఏలాలి అంటే ఎవరు కరెక్ట్గా ఉండాలంట? ఇప్పుడు నా కొడుకు సింహాసనం ఏలాలి అంటే ఎవరు కరెక్ట్గా ఉండాలి? నేను కరెక్ట్గా ఉండాలి, అప్పుడు నా కొడుకు కరెక్ట్గా వస్తాడు. తర్వాత వాళ్ళ కొడుకు, అట్లా ఆ క్రమాన్ని సిద్ధపరిచాడు. ప్రవక్తలు ఏం ప్రవచించారు? మెస్సయ్య దావీదు వంశంలో నుంచి వస్తాడు, దావీదు వంశంలోనే పుడతానన్నాడు. పుట్టాడు కదమ్మా, పుట్టాడు. అయితే ఎందుకు రాజ్య సింహాసనాన్ని ఆలేకపోయాడు? దేవుడు చెప్పింది తప్ప, లేకపోతే సొలొమోను కరెక్ట్గా లేడా? లేకపోతే సొలొమోను కరెక్ట్గా ఉంటే మరి యేసు ప్రభు ఏమైనా తప్పు చేశాడా అనే విషయాన్ని కొంచెం అర్థం చేసుకుందానికి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో మీరు నా కట్టడలను, మీరు నా ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు మీరు రాజ్య సింహాసనాన్ని ఏలరు అని చెప్పేశాడు ఖచ్చితంగా. అలా ఏలినప్పుడు మాత్రమే, దేవునికి లోబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క సింహాసనాన్ని మనం పొందుకుంటాము అని ఆల్రెడీ దావీదు మహారాజు సొలొమోనుకి చెప్పడం జరిగింది. సొలొమోను వీటిని వీలైనంత వరకు ఆయన చాలా అనుభవించాడు అనుకోండి, అది వేరే సంగతి. ఆయన చేయనటువంటి పనే లేదు, ప్రతీది చేశాడు. ఆయన మంచి చేశాడు, చెడ్డ చేశాడు. చెడ్డ విషయాలు మనకు వద్దు, కానీ ఆయనలో నుంచి మనం మంచి మాత్రమే తీసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్లో చాలామంది దీంట్లో అన్నీ ఇది బూతుల పుస్తకం రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్ను ఎవరు తీసుకోమన్నాడు? వాటిని మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నారు? చెడు విషయాలు ఎందుకు తీసుకోవాలి? మంచి విషయాలు మాత్రమే తీసుకుందాం, మంచి విషయాలు మాత్రమే తీసుకొని ఆ మంచిలోనే కొనసాగుదాం మనం. అందుకు బైబిల్ గ్రంథం ఇచ్చింది. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఎలా నీతిమంతుడు అవుతాడు? యెహోవా, మళ్ళీ ఒకసారి చదివిన మాట, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఎలా ఆశీర్వాదం వస్తుందయ్యా అంటే, ఇప్పుడు సొలొమోను మహారాజుకు చెప్పినట్లుగా ఆయన జరిగించినందువల్ల కొంతకాలం బాగానే ఉంది. ఆ తరువాత సొలొమోను గర్భంలో ఒక కుమారుడు పుట్టాడు. ఎవరినైనా ఆయన పేరు? సొలొమోను యొక్క కుమారుడు. సొలొమోనుకి కుమారుడు పుట్టాడు. ఆయన ఎవరైనా, ఆయన పేరు ఏమన్నా అవగాహన ఉందా లేదా? ఆయన పేరు రెహబాము. గుర్తుపెట్టుకోండి, రెహబాము. సొలొమోను యొక్క కుమారుడి పేరు రెహబాము. వాడు గర్భములో నుంచి వచ్చినటువంటి చాలామంది దేవునికి వ్యతిరేకంగా చేశారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని పరిపాలించలేకపోయాడు సింహాసనం మీద కూర్చొని. అర్థమవుతున్నాను నేను చెప్పేది? నేను నీతిమంతుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? సొలొమోను మహారాజు అన్నీ అనుభవించాడు. తీరా ఆయనకి తేలింది ఏంటంటే, ఈ లోకంలో నేను చేసిందంతా వ్యర్థమే, నేను అన్నీ వ్యర్థంగా చేశాను. కాకపోతే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే నీతిమంతుడుగాను
అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు కూడా ఆశీర్వదించబడతాడు, మీరు కూడా ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద ఉంటారు అని దేవుని వాక్యము క్షుణ్ణంగా మనకు సెలవిస్తూ ఉంది. అయితే మనము ఈరోజు సంజీవమ్మ ఆమె నాకంటే చాలా వయసులో పెద్ద అయినప్పటికీ నేనంటాను ఆమె చాలా పరిచర్య చేసిందని నేను ఖచ్చితంగా ఏడైనా సాక్ష్యం చెప్పగలను. ఆమె వ్యక్తిగత విషయాలతో మనకు అనవసరం. దేవుడు ఏం చెప్పాడంటే మొదట చనిపోయిన వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి. మనం సంజీవమ్మ చనిపోయింది కదా, మన మధ్యలో లేదు ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు అని అంటే, ఆమె చేసినటువంటి కొన్ని మంచి పనులైనా, అన్ని మంచి పనులు చేయగలమమ్మ. ఈ లోకంలో ఉన్నాడు ఎవడు కూడా అన్ని మంచి పనులు చేయలేడు. ఎంత మంచి చేస్తాడో అంతకీ కనీసం 1 పాయింట్ 2 పాయింట్లైనా తప్పు ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు అయిపోతాం. అందుకని ఖచ్చితంగా మనిషి తప్పు చేసేదానికి వీలైనన్ని అవకాశాలు ఉన్నాయి. అందుకని మరి సంజీవమ్మ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు, సంవత్సరానికి ఒక మారు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఆమె చేసినటువంటి పనులు, కొన్ని పనులు, అన్ని పనులు నేను చెప్పలేను కానీ కొన్ని పనులు నాకు తెలిసి నేను అప్పటికి విశ్వాసిని కూడా కాదు, యేసు ప్రభువుని కూడా నేను ఎరగలేదు అప్పటికి. కానీ అప్పుడు ఆమె వాళ్ళకి జరిగిందా జరగలేదనే విషయం పక్కన పెడితే సేవకులను మాత్రం భలేగా పోషించింది, సేవకులకి మంచిగా ఆతిథ్యం ఇచ్చింది, సేవకులకి ఆమె ఎక్కడెక్కడో ఆమె ఏ బాధలు పడి తెచ్చిందో అనవసరం. కానీ అలాంటి వ్యక్తి ఆమెని జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం. ఎలా ఆశీర్వాదకరం మీరు ప్రశ్న వేయచ్చు. ఆమె చేసిన దానికి మాకెందుకు చెప్పడం మీరు అని అంటే, ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఆమె నీతి విషయంలో కొంత మట్టుకైనా నీతి చేసిందనే నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే నీతిమంతుడుగా ఉంటాడని చెప్తుంది. మరి ఆమె భయం కలిగి భక్తి కలిగి ఉండింది కాబట్టి ఆమెను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అసలు నాకు తెలిసి అప్పుడు ఒకే సంఘం ఒకటేనా, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఉంది కదా, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఉంది, 2వ మందే కదక్క, సియోను ప్రార్థనా మందిరం, అవి 2 ఉన్నాయి. 3వ ప్రార్థనా మందిరం మనది, అంటే ఇక్కడ ఉండింది అది చర్చ్. అది అప్పుడు చాలా పరిచయం చేసింది. అనవసరం స్థలం మీరు అంత తేలికైన పని, మనసు ఉండద్దమ్మా, ఉండాలి కదా. అది మనిషిగా ఇవ్వగలడా? ఆలోచన చేయండి. మనిషిగా ఏం ఇవ్వలేడు. దేవుడు వారిని ప్రేరేపిస్తే తప్పక, ఆ దేవుని ప్రేరేపణకు లోబడితే తప్పక అది మనము స్పాన్సర్ చేయలేము. ఖచ్చితంగా నేను దానికి మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను అట్లాంటి విషయాల్లో చాలా విషయాలు నేను మేలు పొందుకున్నాను దేవుని దగ్గర. ఎందుకంటే నేను ఒక వస్తువుని ఇష్టపడితే దేవుడు నాకు తెలియకుండానే ఇంకొకరి ద్వారా ఆ వస్తువు నా దగ్గరకు వచ్చేటట్టు చేసేవాడు దేవుడు. నేను చాలా ఆశీర్వాదాలు పొందుకున్నాను నేను. అందుకని నేను ఆయనకు కృతజ్ఞతగా జీవించాలని, ఆయనతో ఉండాలనేది నా ఆశ. కాబట్టి ఈరోజు ఈమెను ఇంత జ్ఞాపకం చేసుకుంటున్నాం అనే విషయాలు, కొన్ని విషయాలు చెప్పాను. ఏమేం చెప్పాను? ఆమె దేవుని యొక్క పరిచర్య బాగా చేసింది, పోషించింది. సేవకుల్ని పోషించినటువంటి కుటుంబం ఎప్పుడు కూడా ఏమవుదంట, భిక్షమెత్తుకుంటుందా? నీతిమంతుల కుటుంబము భిక్షమెత్తుకున్నట అసాధ్యం, అది జరగని పని. కానీ ఈరోజు మన కుటుంబాలలో ఎందుకు పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నామంటే, మనము దేవుని మాటని అలక్ష్యం చేస్తున్నాం, వింటున్నాం, అలక్ష్యం చేస్తున్నాం, విన్నట్టే ఉన్నాం. కానీ దాంట్లో మనము కొనసాగలేకపోవడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నింటినీ మనం ప్రభు ద్వారానే తీర్చుకోవాలి, కానీ మనుషుల ద్వారా మాత్రం మనము తీర్చుకోలేం. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి 3 విషయాలు త్వరగా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక 3 విషయాలని మనం తొందరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుణ్ణి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే కొన్ని విషయాలు చూద్దాం. నేను యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. చనిపోయినటువంటి వారిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, వారి పట్ల దేవుని యొక్క సమూహములో ఎలాంటి సాక్ష్యం ఉంటుంది, మనమేమి నేర్చుకోవాలి వారిలో నుంచి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. 24వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతాను నేను ఒకసారి. యెహోషువ గ్రంథము, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో నున్న సింధూర వృక్షము కింద దానిని నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ
ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉంచాలి. ఏముందంటే అక్కడ ఇశ్రాయేలీయులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక రాయి తెచ్చాడు, అక్కడ నిలబెట్టాడు. ఆ రాతి మీద కొన్ని మాటలు రాశాడు. ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు అంటాం కదా మనం. ఆ 10 ఆజ్ఞలు రాశాం. 10 ఆజ్ఞలైనా ఉన్నది నైనా, 10 ఆజ్ఞలైనా ఉన్నది ఏమ్మా? 10 ఆజ్ఞలైనా ఉన్నది ముందు. అక్కడ ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10ఏనా నైనా? 10ఏనా? యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల మొత్తము సంఖ్య దేవక్క పద్మమ్మ గారు, అయ్యయ్యో ఏనాయనా 10ఏనా? అంతేనా? పక్కగా సుగుణక్క విన్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? విన్న వాక్యాన్ని వదిలేస్తున్నారు. అదే అలక్ష్యం, వదిలేయకూడదు. ఎన్ని ఉన్నాయని చెప్పినమ్మా? మొత్తం ఆజ్ఞలు మొత్తం ఎన్ని? ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు మొత్తం ఎన్ని అమ్మా? 6613 ఆజ్ఞలు మొత్తం. అందులో ప్రాముఖ్యమైనటువంటివి 10. కొరవన్నీ ప్రాముఖ్యం కాదా అని అనుకోబోకండి, అన్నీ ప్రాముఖ్యమే. కానీ ఇశ్రాయేలు కుటుంబాల్లో ఆ 10 ఆజ్ఞలు మీరితే చస్తాడంతే. అన్నీ చేయలేరు కాబట్టి దావీదు 15వ అధ్యాయంలో దావీదు కీర్తనలో రాస్తాడు. 15వ అధ్యాయంలో చాలా ఆజ్ఞలు తీసేశాడు. ఒకసారి చదువుదామా? కానీ ఈ సందర్భం ఇది కాదు, కానీ మరలా మీకు అర్థం కావాలని. మరి నాయన నీ పేరు నాయన మర్చిపోయాను. సునందమ్మ నా సాయ ఊరి గురించి వస్తూ ఉంది. ఏంటి ఇది, ఈయనేంది కొత్తగా చెప్తున్నాడని నేను ఆమె కోసంగా మాత్రమే వచ్చిన చదివిస్తాను. చదువునేను 15వ అధ్యాయం 15వ కీర్తన చదువునేను మొదటి నుంచి. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు ఏంటంట? నాలుకతో కొండెములాడంటే నాలుగుతో లేనిపోని అన్నటువంటి మాటలు మాట్లాడు. నీ మీద వాడి మీద వీడికి సాడీలు చెప్పడు. మరి అలా అన్న చాలు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో, నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేదని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు? ఎవరన్నారు ఈ లోకంలో? ఎవరు లేడు. అంటే ఆజ్ఞ పోయింది కదా, ఇక ఎన్ని తీసేస్తున్నాడు చూడు. అట్లా తీసుకుంటా ఇంచుమించు చాలా ఆజ్ఞలు తీసేశాడు దావీదు మహారాజు. ఎందుకంటే అయ్యా నువ్వు పెట్టే ఆజ్ఞలు ఉన్నటువంటి నేనే చాలా భక్తిపరులు అనుకుంటున్నాను, మరి నేనే చేయలేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకేం చేస్తారు ప్రభువా? అందుకని దయచేసి వాటినన్నింటినీ తీసి ప్రభు అని కిందకు వచ్చేసరికి ఇంకా 15 వచ్చిన కాడికి వచ్చేసరికి ఇంకా చాలా మాటలు మాట్లాడతాడు ఆయన. అందుకని వీలైనంత మటుకు చాలా ఆజ్ఞలు తీసేసి మోషే రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ 10 ఆజ్ఞలు మాత్రమే పట్టుకొని ఉన్నాం మనం. మరి దావీదు మహారాజు ఇప్పుడు వచ్చాడు? మోషే కంటే ముందు వచ్చాడు, వెనకొచ్చాడా? ఆయన ముందు వచ్చాడు, వెనకొచ్చాడా? వెనకే కదా వచ్చింది దావీదు, ముందు కదా మోషే. మరి మోషే రాయబడినటువంటి ధర్మశాస్త్రంలో నుండి ఎందుకు దావీదు మహారాజు తీసేస్తున్నాడంటే, ఎవరు చేయలేకున్నారు వాటిని, ఎవరు వాటిని ఆ మార్గంలో నడవలేకున్నారు. అందుకని దేవుణ్ణి బ్రతిలాడుతున్నాడు ఆయన. అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మేము చేయలేము, దానివల్ల మేము నరకానికి వెళ్ళిపోతాం, నీతివంతులుగా తీర్చబడలేము. కాబట్టి నువ్వేం చేయాలా? కొన్నింటినన్నా తీసేస్తాడు దేవుడు. ఒకసారి ఇచ్చిన తర్వాత తీస్తాడు, ఈయన తీడు. ఇప్పుడు తీయాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా దాన్ని చేస్తేనే తీస్తాడు. అందుకని యేసుప్రభు వచ్చాడు కిందకి, అన్నిటినీ చేశాడు, ఏ ఒక్కటి కూడా మిస్ చేయలేదు ఆయన 6613 ఆజ్ఞల్ని ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే చేశాడు. అందుకని ఆయన నీతిమంతుల జాబితాలోకి వచ్చేసాడంతే. ఆయన ఒక్కడే నీతిమంతుడు ఈ లోకంలో. శరీర స్వభావంగా వచ్చినటువంటి వ్యక్తిలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారు అంటే ఆయన ఒక్కడ తప్ప ఇంకెవడు నీతిమంతుడుగా తీర్చబడు. మనం రోమాపత్రికని మనం క్షుణ్ణంగా ధ్యానం చేస్తున్నాం. మీకు అర్థం అయినా అవ్వకపోయినా మరలా వినండి, ఖచ్చితంగా అర్థమైపోద్ది. వినకుండా నా వాక్యం చాలామందికి అర్థం కాదు, ఎందుకంటే చాలా లోతుగా వెళ్తూ ఉంటాం వాక్యంలో. మనం పైపైనే వెళ్ళి అందరిలాగా మనం జీవిస్తే రేపు పరలోక రాజ్యంలో అపోస్తలిక్ మినిస్ట్రీ అని పెట్టుకున్నటువంటి సంగమా లేచిరాని బయటకు అంటాడు. లేస్తాడు, ఇప్పుడు ఉంది ఆ మాట చూపిస్తాను నేను. ఇప్పుడు లేచిరాని బయటకు అంటాడు. ఎంతమంది లేచి వస్తాం? అప్పుడు లేచి, ఉదాహరణకి నేనే లేచి, అయ్యా నేనే దానికి హెడ్ మాస్టర్ని, నేనే వాళ్ళకి బోధించానంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు చెప్పినటువంటి ప్రసంగం 10 నిమిషాలు వినిపించేస్తాడు. అప్పుడు 10 సంవత్సరాల ప్రసంగాన్ని 10 నిమిషాల్లో వినిపిస్తాడు. ఇదిగో నువ్వు చేసిన ప్రసంగం ఇది, దానివల్ల
ఎవడు మారలా, నీ సొంత మాటలు మాట్లాడావు కాబట్టి లేదు పాండి ఇట్లా అంటాడు. మీ దారి ఇది, రహదారి మీ దారి స్వేచ్ఛమైనటువంటి దారి కాదని అంటాడని మీకు ఎక్కడుంది ఆ మాట? అంటాడని ఉంది అసలు బైబిల్లో? ఉంది పద్మమ్మ గారు. నువ్వే వెళ్ళలేక కొంచెం సీనియరు, నువ్వే సచ్చుగా ఉంటే అందరు నన్ను వస్తారు నోట్లో. చదవగలిగిన వాళ్ళు, కొంచెం ప్రార్థనా పరులుగా ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు. అర్థమైందా? చదవాలి, ఖచ్చితంగా చదవండి బైబిల్ని. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. నేను సబ్జెక్ట్ని పక్కన పెట్టి వెనక్కి వెళ్తున్నా, ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఎందుకంటే సునందమ్మ నా సాయి ఉరుగుని చూసింది, అందుకని నేను ఆమెకి క్లారిఫై చేస్తా ఉండా. అడుగుతాడు రేపు దేవుడు లెక్క, ఎక్కడన్నా నువ్వు వాక్యాన్ని విన్నది అసలు సత్యమేనా అసత్యమా? అక్కడ చదువు. నేను ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపడం అంటే వాక్యం చెప్పలేదా? అది దాని అర్థం. ప్రవచించడం అంటే వాక్యం చెప్పడం. నేను మీ నామములో ప్రవచించలేదా? ఏం ప్రవచించావు? ఉత్తిత్తి మాటలు ప్రవచించావు. ఇప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అన్నావు. అసలు సబ్జెక్ట్లోకి ఏమన్నా పోయావా? ఏదన్నా ఉందా? అసలు ఏం లేదు. ఆ పదం తీసుకుంటాం, బయటికి వెళ్ళిపోతాం. అది తప్పు. ఖచ్చితంగా సబ్జెక్ట్ ఏం చెప్తా ఉంది, అసలు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ కుటుంబానికి, దాన్ని మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. చదువు. నేను అనేకులు వచ్చి దెయ్యాలు కొట్టాము, అద్భుతాలు కూడా చేశాము అని చెప్పుదురు. అప్పుడు ఏం చెప్పాడంట? నేను అసలు మిమ్మల్ని చూస్తే కదా ఎవరు మీరు? ఏం పద్మమ్మ గారు అంటే ఏం చేస్తారు మీరు? అపోస్తలిక్ మినిస్ట్రీ అండి. మా పాస్టర్ వారు చెప్పాడు. ఏదైతే ఇదిగో ఆయన చెప్పిన బోధ చూపిస్తాడు, ఒక్క నిమిషంలో చూపిస్తాడు. ప్రకటన గ్రంథాన్ని బాగా అర్థం చేసుకుంటే అప్పుడు వస్తుంది భయం మనిషికి. ఈ లోపల భయమే రాదు. నేను ప్రకటన గ్రంథాన్ని ప్రారంభిద్దామంటే ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతా ఉంది ఇంట్లో. ఇప్పుడు ఇక 6 సార్లు ప్రారంభించి 6 సార్లు ముగిచ్చేసేదాన్ని. 2వ అధ్యాయం కాడికి వచ్చిన దాకా బాగానే ఉంటుంది. 2వ అధ్యాయం కాడి నుంచి ఇక్కడ సంఘాలు ప్రారంభం అవుతాయి. ఒక్కొక్క సంఘం ఎలా ఉంటుంది, ఆ సంఘంలో ఏమి లోపం అనేది ప్రభు ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు ఇక ఏదో ఒకటి పడిపోతుంది. సంఘంలోనో, లేకపోతే కుటుంబంలోనో, లేకపోతే ఇంకొక దగ్గర నుంచో నా మీదకి యుద్ధానికి లేచి వచ్చేస్తూ ఉన్నాయి. అందుకని నేను ఆ యుద్ధాన్ని నేను ఒక్కడిని జయించలేను కదా. మీరు నాకు సపోర్ట్ ఉండాలి. మీకు మీరే సపోర్ట్ లేరు. అట్లాంటప్పుడు నేను దాన్ని జయించలేకపోతున్నాను. కాబట్టి మీరు కానీ నాకు సపోర్ట్గా ఉండి, అందుకని ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. చెప్పాను కదా నాయన బేబమ్మని నన్ను చెప్పాను. నేను ప్రార్థన లేకుండా సంఘము అభివృద్ధికి రానే రాదు. అది పాస్టర్ ఒక్కడే చేసుకుంటాడంటే తప్పు. పాస్టర్తో పాటు మీరు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా సంఘం అభివృద్ధి అయ్యేదానికి. అభివృద్ధి అంటే డబ్బులు, ఆస్తులు అది కాదు. మన ఆధ్యాత్మికమైన జీవితం తెలుసుకుంటూ ఉంటుంది, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటుంది రోజు రోజుకి. అప్పుడు దేవుడు అబ్బా ఎంత మంచి దేవుణ్ణి నేను వదిలిపెట్టేశానే, ఎంత మంచి దేవుణ్ణి నేను అలక్ష్యం చేశానని బాధ అప్పుడు కలుగుతుంది. మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. అందుకని ఆయన చెప్పాడు, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తేనే వస్తాను నేను, మీరు తీగి తలుపుని వస్తానని చెప్పాడు ఆయన. మీరు తీయాలి ముందు. అర్థమైందా? సరే సారీ, ఎందుకంటే సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక మీకు ఆమెకి అర్థం అవ్వాలని చెప్పాను. ఆజ్ఞలు ఎందుకు చేయలేకపోయారు, ఎలా తీసేశాడు, ఎవరెవరు తీసేశారు? దావీదే ఇంచుమించు 15 ఆజ్ఞలు తీయించేశాడు. 15 ఆజ్ఞలను తీయించాడు. ఒక్క ఆజ్ఞ తీయించగలమా మనం? పోలీస్ స్టేషన్కి పోయి మా మీద కేసు కొట్టి అంటే దానికి 1,00,000 కావాలి కావద్దమ్మా. మరి ఆజ్ఞ తీసేయడం అంటే అంత ఆశమాశ పనే? చూడు దావీదు ఎంత ప్రేమ కలిగినాడు, దావీదు ఎంత ఇష్టంగా ఉంటే దేవుడు తీసేశాడు అన్ని ఆజ్ఞలు. ఆలోచన చేయాలి. అన్నిటినీ తీయించేశాడు దేవుడు. తీసేసి లాస్ట్కి చివరికి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నిరా అమ్మా? చివరికి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 2. వెరీ గుడ్, 2 ఇచ్చాడు. ఇప్పుడు కొరవ ఎన్ని పోయినాయా? 6,613 ఆజ్ఞలు పోయినాయా? లేదు, పోలేదు. మనం అనుకుంటున్నా పోయినామని. ఆ 2 ఆజ్ఞలు ఇమిడి చేశాడు. వాటిని సింపుల్గా ఇమిడి చేశాడు. మనమేమనుకుంటాం, ఆ 2 ఆజ్ఞలు కదా చేసేస్తాం అనుకుంటాం. ఏం చేయలేం. కాబట్టి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ప్రభు మనకు అర్థమవుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఎదిగేదానికి ఉత్సాహం రావాలండి ఖచ్చితంగా. ఆ ఉత్సాహం లేకుండా ప్రభుని ఎరగలేం. కాబట్టి మరి మీరు అర్థం చేసుకుంటారని నేను కొంత వివరణ ఇచ్చాను. సరే, చనిపోయిన వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వారి మీద రేపు సాక్ష్యం ఎక్కడ వస్తుంది? ఆ సాక్ష్యము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ఎక్కడ సాక్ష్యం ఉంటుందో చూద్దాం.
ఆ సాక్ష్యం అని చెప్పారు కదా, యెహోవా ధర్మశాస్త్రమును గైకొన్న వారి మీద ఆ రాయి సాక్ష్యం చెప్తుందంట. రాయ ఏంటమ్మా, ఏం సాక్ష్యం చెప్తుందంటక? రాయ సాక్ష్యం చెప్తుంది. అర్థమైందా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. 11 నుంచి చదువుకుంటూ వస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. 12వ వచనం మాత్రమే చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మళ్ళీ ఒకసారి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు ఏమేమి విప్పబడ్డాయంట? గ్రంథములు విప్పబడిను. ఎన్ని గ్రంథాలు? ఎన్నున్నాయాడా? ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరు ఏమేం పనులు చేశారు, ఏ నాలుకతో ఎవరిని దూషించారు, ఏ నాలుకతో ఎవరిని అవమానించారు. ఈ నాలుక చాలా చిన్న అవయవం. యాకోబు అంటాడు, ఈ శరీరంలో చిన్న అవయవం ఏదైనా ఉందిరా అంటే నాలుకేనంట. ఈ నాలుక ఒక్క చిన్న అవయవము మొత్తం ప్రపంచానంతా తగలబెట్టగలదండి. ఇది చూడండి, నాలుగుకున్నంత పవర్, అంత పవర్ ఏ దేనికి లేదంట. అందుకని గ్రంథములు విప్పబడినప్పుడు ఆ గ్రంథముల నీ గురించి సాక్ష్యం ఉంటుంది. మరి ఈరోజు సంజీవమ్మ గురించి సాక్ష్యం ఏమైనా ఉందా? చెప్పండి ఒకసారి. నేనుందంటాను ఖచ్చితంగా. ఏముంది ఆమె సాక్ష్యము? సేవకుల్ని పోషించింది. ఆమె జీవితం మనకు అనవసరం. ఇక యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే ఇక మరణము లేదు. ఖచ్చితంగా మనకు నరకం లేదు కాబట్టి దేవుని దగ్గర ఉంటాం అంతే. దేవుని దగ్గర ఉంటాం కాబట్టి దేవుని దగ్గర ఏడో దూరంగా ఏదో 100 మైళ్ళు దూరంలో ఉండడం అవసరమా? ఈ జీవితం అంతా దానికోసమేనా? దేవునితో కూడా దగ్గర ఉండాలంటే నువ్వు దేవుని కోసం ఏదో పని చేసి ఉండాలి, ఏదో క్వాలిటీ నీ కాడ ఉండాలి. ఏముంది మన దగ్గర క్వాలిటీ? ఆమె దగ్గర ఉందంటాను నేను నాకు తెలిసి, మీకు తెలిసి ఇంకా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి సేవకుని బంగారంగా పోషించింది. అక్కడ అసలు దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి స్థలం ఇవ్వడం అంత చాలా గొప్ప విషయం. అది చాలా ఆమెకి రేపు పరలోక రాజ్యంలో బహుమానం. పరలోక రాజ్యంలో ఆమె దేవునితో కూడా ఉండడానికి అదొక్కటి చాలు. ఆమె జీవితంలో చేసిన దానికి శిక్ష అనుభవిస్తారు గ్యారెంటీగా. పరలోకంలో కూడా ఉంటుంది శిక్ష. ఎప్పుడు? పరలోకంలో నిత్యం ఉండదు ఆ శిక్ష. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ మధ్యాకాశంలో తీర్పు జరిగేటప్పుడే మన పొరుగు పోద్ది అంతే. అదే శిక్ష అంటే ఓ కొట్టుకొల్లకి అక్కడ అవమానం వస్తుంది. ఒరే, నేను మీకోసం రక్తం గార్చాను, మీకోసం శ్రమ పడ్డాను, మీరు అడిగిన వల్ల ఇచ్చాను నేను, కానీ నా మాటని మీరేం చేశారు? విన్నారు కానీ దాన్ని పాటించలా, దాన్ని చేయలా, చెప్పారు కానీ మీ జీవితంలో దాన్ని అనుభవించలా. కాబట్టి మీకు తప్పదు. ఏంటి? అవమానం. అంతే. అదే శిక్ష మనకు. అప్పుడు అందరి ముందు తలదించుకోవడం అవసరమా? అది పాయింట్. దానికోసం మనం జీవించాలి. ఎట్లా జీవించాలి? దేవునితో కూడా జీవించాలి. నేనైతే ఆమె గురించి ఈ ఒక్క సాక్ష్యం చాలు, ఇంకా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె జీవితంలో ఇంకా ఏమేమి చెడు చేసింది అదే చెప్పాను. గొప్పవారేమి కొద్దివారి. ఎందుకు అక్కడ అలంకార రూపంగా మాట్లాడాడంటే తప్పు చేసిన వాళ్ళు ఏమని, తప్పు చేయని వాళ్ళైనా ఇబ్బంది లేదు, మొత్తం నిలబడాలి అక్కడ. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన విశ్వాసులందరూ కూడా ఖచ్చితంగా రేపు దేవుని ఎదుట నిలవబడాల్సిన ఒక రోజు ఉంది. ఆ రోజుకి మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆ సాక్ష్యం మనకు ఉండాలి. ఈ లోకంలో ఏమి సంపాదించినా వెళ్ళిపోతాం. పాడుకున్నాం, 2-3 పాటలు పాడారు మీరు లక్షణంగా, మంచి పాటలు పాడారు. ఎంత సంపాదించినా మనకొక స్థలం ఉంది, 6 అడుగుల స్థలం. ఆ స్థలం కోసం సిద్ధపడుతున్నారా? లేకపోతే పరలోకంలో యుగయుగాలు ప్రభుతో కూడా ఉండాలని ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఉన్నారా? ఒకవేళ ఆ సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ గురించి నీకు సాక్ష్యం కనబడాలి మన ఎదుట. ఉందా అక్కడ? జీవ గ్రంథమందును వేరొక గ్రంథము విప్పబడును. చదువునైనా. జీవ గ్రంథమందును మరియు విప్పబడును ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి. అదిగో ఏం చెప్పాను? తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు ఉంది. అప్పుడు నేను భలే నీతిమంతురాల్ని, భలే నీతిమంతుణ్ణి. ఏం లేదు ఈ లోకంలో. అదే సొలొమోను అంటాడు, ఒరే బాబు, ఈ లోకంలో నేను దానాలు చేశాను, దానివల్ల నేను నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఒరే బాబు, బావులు దువ్వించాను, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాను. చాలామంది అదే చెప్తున్నారు ఈరోజు. ఆకలిగా ఉన్న వాళ్ళకి కొంత బో పెట్టండి, అది మీకు ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం కాదండి, దేవుని విషయాల్లో అది ఆశీర్వాదం కాదు. ఇదేంటి కొత్త బోధ కదా మజా? అందరూ అదే కదా చెప్తున్నారా?
దేవునికి లేదు, దేవుని ప్రజలు ఎవరైనా కానీ ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి భోజనం పెట్టండి, అది మీకు ఆశీర్వాదం అని చెప్తున్నాడు. అసలు ఆశీర్వాదం అనే పదానికి అర్థం తెలిస్తే కదా మనం ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటాం. ఏంటైనా ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి అసలు? ఈ లోకంలో డబ్బు, ఆస్తి, అదే కదా ఆశీర్వాదం. లోకం అంతా కోరుకునేది ఇదే. కానీ దేవుని గ్రంథం అలా చెప్పట్లేదు. ఏం చెప్తా ఉంది? నీ ఆధ్యాత్మికమైన జీవితమే అది ఆశీర్వాదం. నువ్వు దేవునిలో రోజు రోజుకి ఎదగడమే అది ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం కోసం ప్రార్థనల మీద ప్రార్థనలు. నేను కూడా ఒక ఫెలోషిప్లోకి వెళ్తాను. ఆ ఫెలోషిప్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రభువా ఆశీర్వదించు ఏం ఆశీర్వదిస్తాడు ఆయన? ఏం ఆశీర్వదిస్తాడు? ఏది నీకు దేవుడు చెప్పిన క్వాలిటీ కొంతనే ఉందా నీకు? అప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చేది. ఆ కొంత లేకుండా దేవుడి మీద పెట్టుకొని నాకు దేవుడు అది చేయలేదు, నాకు దేవుడు ఇది చేయలేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదే చెప్పాడు ఇక్కడ. సొలొమోను, ఇదిగో నీ గర్భములో సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా నీ పిల్లలు చేయాలి, నువ్వు కూడా చేయాలి. అప్పుడు మాత్రమే నీ సింహాసనము నిరంతరం కొనసాగుతుంది అన్నాడు. సాగిందా? సాగలేదు. ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజులు మొత్తం ఎంతమంది? కానీ యూదా దేశంగా రెండుగా విడిపోయిన తర్వాత యూదులు రాజులుగా ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది? ఏనాయనా గుర్తురాట్లేదా? నీకు తెలుసున్నాడు చెప్తున్నా, గుర్తురారా? ఇశ్రాయేలీయులు విడిపోయారు కదా. ఈ రెహబాము వచ్చిన తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత ఎంతమంది రాజులు ఏలేరు వాళ్ళని? రెండు రాజ్యాలని, యూదా, బెన్యామీన్, ఈ రెండు పక్క వచ్చేసాయి కదా. మరి రెండు గోత్రాల వారిని ఎంతమంది రాజులు పరిపాలించారు? ఇవి తెలియాలి ఖచ్చితంగా. ఇవి తెలిస్తే వాక్యం అర్థమవుతుంది, యేసు ప్రభు అర్థమవుతాడు. ఎందుకు అలా వాళ్ళు పరిపాలన జరిగించాడు, ఎందుకు వాళ్ళని అలా దేవుడు చంపించేశాడు? కారణం ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని చేయకపోతే చంపేసేయడమే ఆ రోజు. కానీ ఈరోజు అది లేదు, క్షమాపణ ఉంది. అదే మనం చేసుకున్న పుణ్యం కాదు, ధన్యత అంతే. పుణ్యములు పాపాలు వాళ్ళకి, మనకేం లేవు. మనకు పుణ్యాలు పాపాలు ఏం లేవు. ధన్యజీవి అంటే ఎప్పుడు ఫలింపులోనే ఉంటాడు వాడి జీవితం. వాడు భోజనం లేకపోయినా కానీ వాడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనేది దాని అర్థం. అలాగా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించేదానికి నువ్వు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించాలి. పాటించినప్పుడు మాత్రమే నీవు సింహాసనం మీద నీవు నీ పిల్లలు జీవిస్తారన్నాడు. లేకపోతే తీసేస్తానన్నాడు. తీసేసాడు అంతే. ఎంతమంది పరిపాలించారంటే 19 మంది రాజులు పరిపాలించారు. అందులో 5 మంది మాత్రమే మంచోళ్ళు. పరవాళ్ళందరూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే లాస్ట్ రాజుకి పిల్లలు లేకుండా చేసి పారేశాడు. చదవండి, మత్తయి సువార్తలో ఉంటుంది. మాటలన్నీ కూడా 1వ అధ్యాయంలో ఉంటాయి. మీరు ఇప్పుడు ఏం చదవబడలేదు నాయన, ఓకేనా? మొదటి విషయం అయింది ఏంటంట? ప్రకటన గ్రంథంలో ఏ మాట కనబడుతుంది? కొద్దివారేమి గొప్పవారేమి వారు చేసిన క్రియలను బట్టి వారికి తీర్పు జరుగుతుంది. తీర్పు అంటే సాక్ష్యం. ఆ సాక్ష్యము నీకు నాకు ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనకంటే ముందున్నటువంటి మన పితరుల్ని, మనకంటే ముందున్నటువంటి కొంతమంది సేవకుల్ని, కొంతమంది భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అంతో కొంత కాకపోయినా కొంతైనా బుద్ధికొచ్చి మనం మార్చబడతామని బైబిల్ గ్రంథం మనకి ఇచ్చాడు. ఇది మొదటి విషయం. లేకపోతే రెండో విషయం, ఆయన భక్తుల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం వారు చెప్పినటువంటి ఆ మాటలను లేదా వారు చేసినటువంటి ఆ క్రియలను మనం జాగ్రత్తగా మనము ఫలింపులేకొస్తే మనం ఏం చేస్తాం? ఆశీర్వాదించబడతాం. సరే, చూద్దాం. నేను కొన్ని మాటలు చూద్దాం. ఎందుకు ఎలా ఆశీర్వాదం పొందుతాం అనేది కొన్ని విషయాలు చూసేదానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక. నేను ఆ మాట చెప్తానే 2 కొరింథీయులు ఉన్నారు అనుకోబాకండి. నాయన పత్రిక పేరు అటు చదివా నేను. మొదటి పత్రిక అటు చదవాలి. నేను ఆ స్పీడ్లో అట్లా చదివేశాను. మొదటి పత్రిక కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. ఎందుకు మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా? ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి ఎవరికి మా ఇదిగో వీళ్ళకి ఏం పెట్టారు తల్లి, ఏమి ఇక్కడ పెట్టేది? సరే నాయన చదువురా, దాంతో వద్దు మనకి, చదువురా. దుష్టాంతరముగా వారికి అనుభవించారు వాళ్ళు. యుగాంతమందున్న మనకు ఏ రావాలని బుద్ధిస్తే కొంత నా మారుతాము. నా బిడ్డలు కొంతైనా
దేవునితో కూడా ఉండేదానికి సిద్ధపడతారనే ఉద్దేశంతో రాయబడిన మాటలు ఇవన్నీ. సరే, ఇంకొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. త్వరగా ముగిస్తాను ఆయన. నేను ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారికి అది ఏంటంట, వారి ప్రవర్తన, వారి జీవితంలో ఏం చేశారు దేవుని కోసం, వారి యొక్క జీవితంలో దేవుని కోసం ఏం అనుభవించారు. చూడండి, ఒకసారి పౌలుని మీరు జ్ఞాపకం చేసుకుంటే, పౌలు ఏం చేశాడమ్మా? మీకేం చెప్పనక్కర్లేదు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు కోసం శ్రమపడిన వ్యక్తి ఎవరై అంటే అతిథిగా ఎక్కువగా కష్టపడిన వ్యక్తి పౌలే. ఇంకెవ్వరు లేదు. అపోస్తలుడు ఎవరు లేరు. 12 మంది శిష్యుల్లో ఎవరూ అంత కష్టపడలేదు, కానీ పడ్డారు, కానీ అదొక శ్రమ కాదు. కానీ పౌలు భక్తుడు మాత్రం అమితముగా కష్టపడ్డాడు. అందుకని ఆయన అన్ని పత్రికలు రాసి సంఘాలకి అభివృద్ధికి, సంఘాలరా మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు హెచ్చరింపబడినటువంటి పరిచర్య చేయండి, మీకు జ్ఞానం కలిగినటువంటి బోధనలు వినండి, అప్పుడు మాత్రమే మీరు దేవునితో కూడా ఉంటాడని అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు ఒక్క నీతిమంతుడిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. ఒకే ఒక్క నీతిమంతుడు చెప్పండి, ఎవరినైనా బైబిల్లో ఒక్క నీతిమంతుడిని చెప్పండి. ఇప్పుడు క్రియలను బట్టి తీర్పు అన్నాడు, అయిపోయింది. రెండోది, ఇప్పుడు మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రవర్తన బట్టి మీకు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అన్నాడు. ఎవరు? మనకంటే ముందున్నటువంటి భక్తులు. ఒక్కరు చెప్పండి నీతిమంతుడు జాబితాల్లోకి. చెప్పండి. యోబు యోహాను కాదు, పాత నిబంధనలోని వ్యక్తే. ఇప్పుడు కొత్త నిబంధన గురించి చాలామంది నీతిమంతులు, యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళందరూ నీతిమంతులు అయిపోయాం అంతే. వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. పాత నిబంధనలో ఇంకా క్లూ ఇస్తా ఉన్నాను మీకు ఎందుకంటే ఇలాంటి ప్రశ్నతో కూడిన ప్రసంగాలు ఎక్కడ ఉండవు. అందుకనే సైలెంట్గా ఉన్నారు మీరు. ప్రశ్న వేయాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎక్కడ ఉండవు ఇట్లాంటి ప్రశ్నలు. ఏదో వాళ్ళు వచ్చారు, చెప్పుకొని వెళ్ళిపోయారు అంతే. మరి మీరేం నేర్చుకుంటారు? మీరు ఎప్పుడు వస్తారు పరలోక రాజ్యానికి? మీరు వద్దా? నేను ఒక్కడిని పోతే చాలా అంతే కదమ్మా. రేపు దేవుడు అడగడా, ఎంతమందిని అప్పగించాను నీకు? నాకు 500 మంది ఉన్నారు, ఒక్కడికి కూడా రక్షణ రాదు, అందరూ పోతారు నరకానికి. ఎందుకని? పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓకేనా? ఎవరన్నా చెప్పగలరా? ఒక్క మనిషిని చెప్పండి, నేను ముగిచేస్తాను. అర్థం కాదు. నేను ఓట్లు ఆడుతుంది, బయట రావట్లే అంటే ఏమంటాడు నీరు అనేస్తే ఏమంటారు? ఏమన్నావు మీకు తెలుసుకుంటారు. తెలియకపోతే నేను కూడా తెలుసుకుంటాను. కొంత నాకు తెలియని చాలా విషయాలు ఉంటాయి కదా. అన్నీ తెలుసా? నాకు ఏం తెలియదు మా వశ్య కాదురా. పాత నిబంధనలో భక్తులు, నువ్వు ప్రవక్త కాడికి వెళ్ళిపోయావు. నోవాహు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. క్రియ లేదా అయింది అక్కడ? క్రియ కావాలి, అదే కదా. వారి క్రియలను బట్టి ఫలం ఇస్తానన్నాడు కదా. ఇప్పుడు మనం సంజీవమ్మని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే క్రియ, ఆయన చేసినటువంటి క్రియ చాలా ఉంది. అబ్రహాం ఏం క్రియ చేశాడు? చెయ్యాలనుకున్నాడు కానీ చేయలా. చేసిన వ్యక్తి ఉన్నాడు, చేస్తేనే. అందుకని సబ్జెక్ట్లో థీమ్లో ఉండాలి. మీరు పక్కకి వెళ్ళకూడదు. అటు ఇటు పక్కకు పోతే మార్పు వచ్చేస్తుంది. అంతా సబ్జెక్ట్ అంతా మార్పు రాకూడదు. నిలబడలేదు, అక్కడే నిలబడాలి. మనం వాక్యం మీద నిలబడాలి. ఎవరు? ఇంకొక మనిషి చెప్పండి. అబ్రహాం కానించి ఇంకొంచెం ముందు పోండి అమ్మా. వెరీ గుడ్. యేసేపు చూడండి, ఆయనకు వచ్చినటువంటి అవకాశం ఎలాంటి అవకాశం అంటే, ఐగుప్తి రాణి తెలుసు కదా మీకు. ఎవరమ్మా? ఐగుప్తి రాణి, పోతీఫర్ భార్య. అంతే, ఆమె పేరు లేదు. పోతీఫర్ భార్య, ఆమె రాణి. ఆమె యేసేపుని ఎలాగైనా లాగేసుకోవాలనుకుంది. యేసేపు అనుకుంటే అయిపోయింది పని. ఎంత అనుకున్నాడా? ఎందుకు అనుకున్నాడు? ఎందుకు అనుకోలేదు ఆయన? కారణం, ఒక రాజ్యాన్ని ఏలాలనుకున్నాడు ఆయన. అందుకనే ఆయన అన్నిటిని ఏం చేసుకున్నాడు? అణుచుకున్నాడు అన్నిటిని. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలను విడిచిపెట్టాలనుకున్నాడు, విడిచిపెట్టాడు. ఆయనకి సుఖం వచ్చింది, ఇంటికి తడతా వచ్చింది. మనమైతే టక్కని తీసేస్తాం తలుపు అంతే. కానీ యేసేపు తీలేదు తలుపు, మూసేసాడు తలుపు, గడిపెట్టేశాడు. నాకొద్దు, ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఓరమంటే 70 లేదా 80 అంతే. ఆ తర్వాత ఇక లేదు మనకు సుఖ జీవితం. పోతాం అందరమే. పోవాల్సినటువంటి దాకా దావీదు చెప్పినట్లుగా అందరూ పోవాల్సినటువంటి మార్గం నాకు కూడా కనబడతా ఉంది. మనం కూడా పోవాల్సింది, కాకపోతే కొంచెం వెనక ముందు. కానీ యేసేపు మాత్రం దారం గడిపెట్టేశాడు. నాకొద్దు,
ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు నాకొద్దు, నాకేం కావాలా, నా ప్రభు మాట మాత్రమే కావాలనుకున్నాడు. చొక్కా చించేసింది, చొక్కాని చించేసుకున్నాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఏ తప్పు చేయలేదు. అయినా కానీ ఎంత హింసించారు ఆయన్ని, ఎలా కొట్టారు ఆయన్ని, ఎన్నిసార్లు కొట్టారు ఆయన్ని, భయంకరంగా కొట్టారు. సుఖనక్క పిలుస్తుంది, ఎన్నిసార్లు కొట్టారు. కాబట్టి మనం కూడా యేసేపుని ఎందుకు జ్ఞాపకం చేసుకుందామంటే ఆయనే నీతిమంతుడుగా ఉంటాడు. చివరి వచ్చిన చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చివరి మాటలు. ముగింపులోకి వచ్చేసింది నా ప్రసంగం. ఇంకొక వచనం చదివి మనం ముగిచ్చేద్దాం. మనం యేసేపు గురించి కావాలంటే మీకు 39వ అధ్యాయం ఉంటుంది. 39వ అధ్యాయం అంతా చదవండి, మీకు క్లారిటీగా వస్తుంది అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. 3 జ్ఞాపకాలు చేసుకున్నాం. 1, చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకున్నాం. 2, ఆయన భక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నాం. 3, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? చదువుతాను. 2 తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన ఏంటంట, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? దావీదు వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఆ దావీదు మహారాజు జలవిస్తాడు. 103వ కీర్తన 2వ వచనం. 103:2 ఎందుకు త్వరగా 2 మాటలు. తర్వాత 105:5వ కీర్తన పక్కనే ఉంటుంది. దాన్ని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడు ఆయన నీ కోసం? ప్రాణం పెట్టాడు. ఇంతకంటే ఇంకేం చేయాలి మనకి? కాబట్టి ఆయన్ని చేసుకునుట మనకు ఆశీర్వాదకరం. మరి ఈరోజు ఈ జ్ఞాపకార్థపు కూడికలో ప్రభు మనతో ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాం, కానీ సమయం లేదు కనుక మరి ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఈరోజు మరి సంజీవమ్మ విషయంలో మనం నేర్చుకున్నటువంటి మాటలు